హాయ్ అండి. అందరికీ నమస్కారం. కన్యా రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి. జూలై నెలలో జరిగేది ఇదే. నిజం వింటే మీరు వణికిపోతారు. ఈ జూలై నెల 12వ తేదీ తర్వాత జరిగేది ఇదే. నిజం వింటే మీరు వణికిపోతారు. కన్యా రాశి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద, అలాగే మీ ఇంటిళ్ళ పాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవుణ్ణి గుర్తించడం లేదు. అలాగే జూలై 2025 12వ తేదీ తర్వాత మీరు 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది మీకు జరగబోతుంది. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది, అలాగే మీకు వచ్చే 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మనం కన్యా రాశి వారి గురించి మాట్లాడుకోవలసి ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన జాతకులు కన్యా రాశికి చెందుతారు. రాశి చక్రంలోని 12 రాశులలో కన్యా రాశికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రాశి చక్రంలో కన్యా రాశి 6వ స్థానంలో ఉంటుంది. బుధుడు ఈ రాశికి అధిపతి. అందువలన ఈ రాశిలో జన్మించిన వారు చాలా తెలివిగా, అందంగా ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు గరిష్ట ప్రభావం చూపుతాడు. వీరిలో ఉండే మరో అద్భుత లక్షణం ఏంటంటే ఏ పనైనా లేదా వ్యవహారాన్నైనా చక్కగా పూర్తి చేస్తారు. ఎక్కువగా సాంప్రదాయ ఆలోచనలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులు తయారు చేయడంలో నిపుణులు. అంతేకాకుండా చాలా సరదాగా ఉంటూ చుట్టుప్రక్కల వారిని సంతోషపెట్టాలని చూస్తారు. అలాగే ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు. వీరు తమ మనసు చెప్పిన మాటే వింటారు. వీరికి మొహమాటం ఎక్కువ. దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు పడతారు. అయితే కష్టపడి పనిచేసే స్వభావం కలవారు ఈ వ్యక్తులు. అలాగే క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు. వీరు చాలా మృదువుగా మాట్లాడతారు. దీని కారణంగా వీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేయవచ్చు. కన్యా రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడ్డానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటారు. అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు. పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకొని ధోరణి వీరికి ఉంటుందని జ్యోతిష నిపుణులు అంటూ ఉన్నారు. అలాగే కన్యా రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది. కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు. మీరు ఒకవేళ గమనించుకుంటే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసే ఉంటారు, కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురిచేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు. ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతుంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు, ఇవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది.
కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రము కూడా ఐడియా అనేది ఉండటం లేదు. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా, అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బతుకుతున్నారు. మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచిగా ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటివరకైతే ఈ కన్యా రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవటం జరిగింది. అంటే రాశి చక్రంలో ఈ రాశివారు కొంచెం ఎక్కువ శాతం నష్టపోయారని చెప్పుకోవచ్చు. ఈ కన్యా రాశివారు ఆ నష్టం నుంచి ఇంకా తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు. దీనికి కారణం మనం మన కులదైవాన్ని మర్చిపోవడం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మనకి ఆ కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటాము. ఎందుకు మనకే ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందని మనం ఆలోచనల్లో పడిపోతూ ఉంటాము. అలాగే మీ పెద్దవారిని అడిగి మీ కులదైవం ఎవరు అని తెలుసుకోండి. ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకుని రండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి, కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం స్మరించుకుంటూ, అలాగే ఆ దేవతని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి. ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని, ఖచ్చితంగా మీరు మీ కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు. మనకి ఏది కూడా దైవానుగ్రహం లేనిదే పొందలేము. కాబట్టి ఖచ్చితంగా కన్యా రాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఏ పనైనా సరే నెగ్లెక్ట్ చేయటం అస్సలు మంచిది కాదు. కాబట్టి మీ కులదైవం గురించి మీ పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి. అలాగే మీ యొక్క కులదైవం పేరేంటో మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే, మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే మీరు మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్కవారిని గుడ్డుగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క విషయాన్ని అంత ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. ఈ కన్యా రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతుంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది. దానికి కారణం కూడా మీరు ఓపెన్గా ఉండటం. ఎప్పుడూ కూడా ఏ పనైనా చెయ్యాలనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి. అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని, దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పనిని మీరు చేసుకోండి. ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి చెప్పండి. ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా ఆ పని అనేది పూర్తవుతుంది. కన్యా రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు, టాలెంట్గా ఉంటారు. మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు. కానీ మీకు కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు. మీ గ్రహాలలో ఇప్పుడు మీకు చాలా అనుకూలంగా మారిపోతున్నాయి. మీరు పడిన కష్టానికి తగినట్లుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం, మీరు మంచి పనులు, మీకు ఫలితం అనేది రాబోతుంది. ఇక ఇక్కడి నుంచి మీరు మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు
చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి. అలాగే జూలై 12 తర్వాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే, ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబరాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీస్ కానీ, ఇల్లు కానీ, వాహనాలు కానీ కొనాలంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైంది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటూ ఉంటారు. ఎగ్జామ్స్ అనేవి రాశారు. అలాగే విదేశాల స్టడీస్ కోసం అప్రోచ్ అయ్యారు. ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది. అలాగే మీ హెల్త్కి సంబంధించిన కొన్ని విషయాలలో అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి మీకు కాస్త హెల్త్ అనేది అప్ అండ్ డౌన్గా ఉంటుంది. అంటే మీరు పెద్దగా గాబరా పడవలసిన అవసరం అయితే లేదు. పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు. ఎక్కువగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది. చిన్న అనారోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది కదా. అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. ఈ కన్యా రాశి వారి ఆహారం మీద, అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం మీద మీరు కొంచెం శ్రద్ధ అయితే వహించండి. హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి. మేము చెప్పిన ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. కన్యా రాశి వారి ఇక్కడ నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతుంది. మీరు చేయవలసింది కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీ కులదైవానికి దీపం, ధూపం, నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతను ఆనందపరచండి. తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. అన్నదానం, వస్త్రదానం లేదా ధనరూపేణ అన్నదాతలకు, అనాథలకు మీకు చేతనైనంత సహాయం చేయండి. తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుకుంటారు. అలాగే కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం. గోమాతను ఆరాధించడం వలన మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఈ కన్యా రాశి వారి ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వలన మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ కన్యా రాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఈ దీపం మనసుకు శాంతినిస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది. అలాగే నిత్యం తులసి ముందు కూడా ధూపం చూపించి దీపం వెలిగించి ఇలా చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.